హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ వంటలు అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్, కందిపప్పు టమాటా కర్రీ రెసిపీ. ఇది నా స్టైల్లో ఒకసారి ఇలా కుక్కర్లో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. దాదాపు 6 months బేబీస్ నుంచి మనం ముసలి వాళ్ళ వరకు ఎవరిమైనా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది అండి. ఇంకా ఫస్ట్ టైం కందిపప్పు తినేవాళ్ళు ఒక్కసారి ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను 1 గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని వచ్చేసి బాగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసి నానబెట్టుకుంటే, టైం ఉంటే నానబెట్టుకోవచ్చు, లేకున్నా పర్లేదు అండి. మనకు కందిపప్పు కుక్కర్లో వేస్తే తొందరగా ఉడుకుతుంది. అందుకోసం నేను ఈ రెసిపీ మీకు కుక్కర్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, వంట కుక్కర్లో. ఇంకా ఇందులోకి కావాల్సినవి వచ్చేసి 5 టమాటాలు తీసుకుంటున్నాను. 1 గ్లాసు కందిపప్పుకి 5 టమాటాలు కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా స్టవ్ మీద వచ్చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో దాదాపు 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అండి. పప్పు కర్రీ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం మనకు ఇలా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోసిత్తులు వేసుకోవాలి అండి. పోపు దినుసులు, జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. మీరు కావాలి అంటే మినప్పప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ వేసుకోవాలి అండి. ఉల్లిపాయ మాత్రం ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎల్లిగడ్డ ముద్ద వేసుకోవాలి అండి. 5-6 ఎల్లిపాయలు పొట్టు తీసి ముద్ద దంచుకొని ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అండి, కర్రీకి సరిపడా. ఇట్లా పోపు అంతా కూడా ఫస్ట్ రెడీ చేసుకుంటే మనకు కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది అండి. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అండి. నేను 5 టమాటాలు వచ్చేసి ఇలా పొడవుగా సన్నగా కట్ చేశాను ఫ్రెండ్స్. టమాటాలు పొడవుగా సన్నగా కట్ చేశారనుకోండి తొందరగా ఉడుకుతాయి అండి, ఆయిల్లో మనకు తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా టమాటా ముక్కలు వేసి ఇంకా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కలుపుకున్నారనుకోండి, టమాటా ముక్కలు వేసినప్పుడు టమాటా ముక్కలు చాలా చాలా ఈజీగా ఉడుకుతాయండి. టమాటా ముక్కలైనా ఉల్లిపాయ ముక్కలైనా ఎక్కువ మోతాదులో మనం వేసినప్పుడు ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది. టమాటా ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఉడకడంలో మనకు చాలా హెల్ప్ చేస్తుంది ఉప్పు. ఇంకా ఇలా కలిపి మూత పెట్టి ఫస్ట్ టమాటా ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇలాగా చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి అండి. టమాటా ముక్కలు చూసారా ఎంత తొందరగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి అండి. ఇంకా మీరు ఏ పప్పు వాడినా పర్లేదు, కందిపప్పు వాడచ్చు, పెసరపప్పు, శనగపప్పు, ఏ రెసిపీ అయినా యూస్ చేయొచ్చు. దీనికోసం ఏ పప్పు అయినా యూస్ చేయొచ్చు అండి. నేను ఈరోజు కందిపప్పుతో చూపిస్తున్నాను. ఇంకా 3 పప్పులు కలిపి కూడా వేసుకోవచ్చు అండి ఇందులో టమాటా ముక్కలతో పాటు. కాకపోతే ఇది స్పెషల్గా ఉంటుంది అండి కందిపప్పు టమాటా వచ్చేసి. తర్వాత ఇందులో ఇప్పుడు తగినంత కారపొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటర్ పోయక ముందే కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అండి టమాటా ముక్కలతో పాటు. ఇది వచ్చేసి జీలకర్ర ధనియాల పొడి ఫ్రెండ్స్, టేస్ట్ కోసం. ఇట్లా మసాలాలన్నీ ముందే వేసి ఫస్ట్ కందిపప్పుకి టమాటాకి బాగా పట్టేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి అండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అండి. మనం చిన్న గ్లాసు కందిపప్పు తీసుకుంటే పెద్ద గ్లాసు 2 గ్లాసుల వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అండి. కందిపప్పు కరెక్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్. నేను పక్కా కొలతలతో సహా చెప్పాను కదా. 5 టమాటాలు, 1 గ్లాస్ కందిపప్పు, 2 గ్లాసుల వాటర్. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. 5 to 10 minutesలో అయిపోతుంది మనకు కుక్కర్లో అయితే. ఈ ప్రాసెస్ అంతా మీరు కందిపప్పును ముందే ఉడికించుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇట్లా వాటర్ వేసి మూత పెట్టక ముందే మనం ఇందులో 4-5 చింతరెబ్బలు వేసుకుంటే బాగుంటుంది అండి. మనకు కొంచెం లైట్గా పుల్లగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అండి. ఇలా చింతపండు వేసి మూత పెట్టి కుక్కర్ వచ్చేసి దాదాపుగా 4 నుంచి 5 లేకుంటే 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నేనైతే ఎగ్జాక్ట్గా 6 విజిల్స్ తీసుకున్నాను అండి. కందిపప్పును మొత్తం మెత్తగా ఉడికించుకున్నాను. మీరు పలుకుగా కావాలి అనుకునే వాళ్ళు 5 విజిల్స్ తీసుకోండి, ఓకేనా. ఇంకా కందిపప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది చిన్నపిల్లలకు కూడా కొంచెం నెయ్యి వేసి కానీ ఆయిల్ వేసి కానీ పెట్టొచ్చు. మీరు 6 నెలల పిల్లలకు నుంచి 1 year లోపు పిల్లలకు పెట్టే వాళ్ళైతే
కొంచెం లైట్గా ఒక పచ్చిమిర్చి, కందిపప్పు, టమాటా వేసి కుక్కర్లో ఉడికించుకోండి. చిన్నపిల్లల రెసిపీస్ కూడా త్వరలోనే షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కందిపప్పు టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, ముఖ్యంగా చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మాత్రం నేను ఇట్లా రైస్లోకి సర్వ్ చేశానండి ఈ కందిపప్పు టమాటా రెసిపీ వచ్చేసి. మీరు కూడా ఇలానే చేస్తారా అనేది కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇది ఇట్లా డైరెక్ట్ తినవచ్చు. దీంతో పాటు మనకు ఏదైనా ఫ్రై కర్రీ కానివ్వండి, లేకుంటే పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది అండి. అంచుకు మీరు కావాలి అంటే పచ్చి పులుసు కూడా చేసుకోవచ్చు.